నన్ను బిగ్ బాస్ పంపిండు ఏం చేస్తారా బిగ్ బాస్ గెలి మీరు ఒక్కడు లెగిస్తే బిగ్ బాస్ పడుకుంటే బిగ్ బాస్ విన్నర్ అనే ఫిక్స్ అయిపోతున్నాడు ఒక్కొక్కడు. ఇన్ని సీజన్లు చూసాం కానీ 10 సీజన్ ఏంట్రా బాబోయ్. ఎమోన్ పవన్ ఉన్నాడు, కత్తి లాంటి కుర్రాడు. ఇప్పుడు చూడండి అసలు అక్కడికి వెళ్ళాక చేస్తామన్నా మేము కూడా డాన్సులు. అగ్ని పరీక్ష ప్రతి మనిషి ఇంకా బిగ్ బాస్ 10 విన్నర్ లాగా ఉంటుందంట. బిగ్ బాస్ కొత్త రూల్ వచ్చిందంట, మళ్ళీ మీకు తెలిసిందా? కొత్త రూల్ వచ్చిందంట. అగ్ని పరీక్ష అసలు ఈసారి ఇంకా మామూలుగా ఉండదంట. ఒక్కొక్కసారి ఇంకా ప్రతి అగ్ని పరీక్ష ప్రతి మనిషి ఇంకా బిగ్ బాస్ 10 విన్నర్ లాగా ఉంటుందంట. చాలా రఫ్ అండ్ టఫ్ గా ఎంత లక్షల మంది అప్లై చేశారంట బిగ్ బాస్ కి. చాలా చాలా ఏంటంటే ఇన్ని సీజన్లు చూసాం కానీ 10 సీజన్ ఏంట్రా బాబోయ్. పోయిన సీజన్ కన్నా ఈ సీజన్ ఎక్కువ కాంపిటీషన్ ఎక్కువైపోయింది. అసలు బిగ్ బాస్ అనుకుంటున్నారా లేకపోతే ఏమనుకుంటున్నారా, సాఫ్ట్వేర్ జాబ్ అనుకుంటున్నారా? నన్ను బిగ్ బాస్ పంపిండు ఏం చేస్తారా బిగ్ బాస్ గెలి మీరు. సరే ఏదో ఒక టాలెంట్ ఉందిరా ఏదో ఒకటి ఉందంటే మన అల్లటప్పోళ్ళని తీసుకోరు కదా. కలర్ ఉండాలా, హైట్ ఉండాలా, నువ్వు నెగిటివ్ గా పాజిటివ్ గా కొంచెం బ్యాక్గ్రౌండ్ ఉండాలా, ఏం సపోర్ట్ లేకుండా ప్రతి ఒక్కరు బిగ్ బాస్ తీసుకోండి గాయస్. అలాగే సెలెక్ట్ చేస్తున్నారంట అన్న. కొంచెం గ్లామర్ మెయింటైన్ చేసి హైట్ మెయింటైన్ చేసి బ్యాక్గ్రౌండ్ ఏమన్నా ఉంటేనే తప్ప తీసుకోవట్లేదంట బిగ్ బాస్ కి. ఏందన్నా బిగ్ బాస్ చచ్చిపోతున్నాము. ఎప్పటి నుండో ఇన్ని సీజన్ నుంచి కష్టపడేదే దానికోసం కదా. ఒక్క చిన్న ఫ్రేమ్ వస్తే చాలు లేకపోతే ఇంత చిన్న రోల్ వస్తే చాలు అని చెప్పి ట్రై చేసేది దానికోసం కదా. దాంట్లో 9 సీజన్లోకి వెళ్ళారు చాలా మంది. ఫ్రేమ్ కావడమే కానీ డబ్బులైనా ఎనీథింగ్ ఏదైనా. డెమోన్ పవన్ ఉన్నాడు, కత్తి లాంటి కుర్రాడు. ఇప్పుడు చూడండి అసలు మస్తుగా సంపాదిస్తున్నాడు, మస్తుగా ఉన్నాడు. ఆర్మీ పవన్ విన్నర్. నార్మల్ కామన్ పర్సన్స్ ఎలా ఉంది బిగ్ బాస్ ఇప్పుడు. అందుకని ప్రతి ఒక్కడు లెగిస్తే బిగ్ బాస్ పడుకుంటే బిగ్ బాస్ విన్నర్ అనే ఫిక్స్ అయిపోతున్నాడు ఒక్కొక్కడు. అది పిచ్చి ఇంట్రెస్ట్. నేను ప్రతి ఫేమస్ అవ్వాలనో బంగ్లాలు కట్టాలనో కార్లు కొట్టాలని కదన్నా. దాంట్లో మనం కొంచెం కనిపిస్తే చాలు అని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు. అది గర్ల్సా బాయ్సా ఆంటీసా ఎవరైనా తెలియదు కానీ చివరికి ముసలోళ్ళు కూడా ట్రై చేస్తున్నారంట. బిగ్ టెస్ట్ ఇది. చాలా మేము కూడా వెళ్తున్నాము. మా పరిస్థితి సిచ్యువేషన్ ఇట్లా ఉంది, మాలో ఉన్న టాలెంట్ గుర్తుపట్టనని చెప్పి బిగ్ బాస్ ట్రై చేయడం అనేది చాలా చాలా ఫస్ట్ నాగార్జున సార్కి యాక్సెప్ట్ చెప్పాలి. ఎందుకంటే ఒక 10 మెంబర్స్ వరకు కామన్ మెంబర్స్ తీసుకోవడం అంటే మామూలు విషయమా? అందులో ఒక ఆర్టిస్ట్ తో అంత పెద్ద హౌస్ లో అన్ని 24 గంటలు కెమెరా ముందు కనిపించడం మామూలు విషయం కాదు కదా. ఏమో అదృష్టం ఉన్నాడు ఈసారి గట్టిగా నక్కతోక దొక్కినట్టు బిగ్ బాస్ 10 కి. అదే బిగ్ బాస్ 10 లో మీరు మీ టాలెంట్ ఏం చూపిస్తారు? మా టాలెంటా అగ్ని పరీక్షకి వెళ్ళాక చూపిద్దాం. లేకపోతే మేము ఈ వర్షాన్ని మాట్లాడుతున్నాం, ఈ వర్షాన్ని ఉంటున్నాం. ఇన్ని సీజన్లకి నేను వెళ్ళకపోయినా దాంట్లో వెళ్ళిన వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాము. అప్పటికి కూడా కామన్ అయిన పోయినసారి పల్లవ ప్రశాంత్ కానీ తనుజక్కే కానీ ఎవరినైనా మేము సపోర్ట్ చేసుకుంటూ వచ్చాం. ఒక మీడియా పర్సన్స్ లేని ఎవరైనా వస్తారు బిగ్ బాస్ కేవలం మా వల్లే వచ్చింది. అక్కడ వరకు పిలిచి చేస్తేనే కదా తెలిసింది. ఇప్పుడు ఆర్మీ పవన్ కళ్యాణ్ తనకి ఏమైనా ఫాలోవర్స్ ఉన్నారా? తనకి ఏమైనా యూట్యూబ్ ఉన్నా? అక్కడికి వెళ్ళాక చేస్తామన్నా మేము కూడా డాన్సులు. అక్కడికి వెళ్ళాక తను ఆర్మీ పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళాక చూపించాడు. డెమోన్ పవన్ కింద నుంచి తలక పైకి లేపాడు. అట్లాగే చేశాడు కదా. వాళ్ళందరూ 10 సీజన్లు అయినాయి, 9 సీజన్లు అయిపోయినాయి. ఈ 9 సీజన్ల విన్నర్లు తెలుసా మీకు అసలు? ఏందన్నా నువ్వు అంత ఇష్టమన్నావు కదా, విన్నర్స్ తెలుసా? 8 నాకు తెలిసింది 3 సీజన్స్. నేను ఇంట్రెస్ట్ కూడా పెట్టింది 3 సీజన్లే. వాళ్ళు పల్లవి ప్రశాంత్, ఆర్మీ పవన్, నెక్స్ట్ డెమోన్ కాదు నెక్స్ట్ ఇంకెవరున్నారన్న? నిఖిల్. అదే ఈ 3 పర్సన్ తెలుసు అందరికి. ఆల్ ద బెస్ట్. మళ్ళీ సీమ్కి గారికి కొత్తగా ముందుకు వచ్చి మళ్ళీ ఇంకా ఛాన్స్ ఇస్తున్నారు. మళ్ళీ టైం ఉంది, అప్లై చేసుకోండి. దేవుడు ఒకసారి తలుపు తడుతున్నాడు. అయిపోయిందా? మళ్ళీ ఇచ్చిందన్న చూడండి అన్న. మీరు అన్న అయిపోలేదు, మళ్ళీ సిమ్కి మళ్ళీ చెప్పారు టైం ఉంది అంటే. మనం అప్లై చేసిన ఒక నెంబర్ తో అయిపోయింది కదా. నెక్స్ట్ వేరే నెంబర్ తో ట్రై చేయాలి. చేసిన నెంబర్ తో చేసుకుంటే అది అవ్వదు. ఫస్ట్ సీజన్ విన్నర్ ఎవరో తెలుసా? కంపల్సరీ. ఇప్పుడు బిగ్ బాస్ 10 లోకి చాలా మంది పెద్ద సెలబ్రిటీ వాళ్ళే వస్తున్నారు. మంగ్లీ గారు వస్తున్నారు, ఇంకెవరు చాలా మంది పెద్ద సెలబ్రిటీ వాళ్ళే వస్తున్నారు. ఈసారి గట్ట నేను బిగ్ బాస్ కి వెళ్తే జనాలకి ఏమీ చేయను. నాగార్జున గారు చిన్న క్వశ్చన్ వేస్తున్నారు. మీరు 9 సీజన్లు చూసారు కదా, 9 సీజన్ లో మీరు 9 మంది విన్నర్స్ గుర్తుపెట్టుకోలేకపోతే బిగ్ బాస్ చూసి ఏం లాభం, మీరు వచ్చి ఏం లాభం అంటున్నారు. కానీ మీరేమంటారు? అన్న మనుషులు గుర్తుపెట్టుకుని పేర్లు గుర్తుంటే బిగ్ బాస్ అయిపోతుందా? నేను ఆడకుండా పాడకుండా లేకుండా గొడవ పెట్టుకోకుండా చిన్న లవ్ ట్రాక్ నడుపుకుండా ఏం నడుపుకోకుండా అక్కడ పోతానా నేను? అదే చెప్పాను కదా మొన్న కూడా మీకు చెప్పాను. మహేష్ బాబు అంత హైట్, ప్రభాస్ అంత కలరు అని మెయింటైన్ చేస్తే పక్కా అంతే.
బయట కూడా ఫిక్స్ అవుతారా? ఏందన్నా ఒక లవర్ షో వరకే మెయింటైన్ చేస్తారా? నాకు అలాంటి అలవాట్లు లేవన్నా. పక్క కట్ట వస్తే మాత్రం పక్క ఏదో చెప్పండి, ఏదో పక్క అంటే ఏంటి? లవ్ ట్రాక్ బయట కూడా ఎస్. పెళ్లి చేసుకుంటారు? పెళ్ళ తర్వాత మేడం ఒక స్టెప్ వేయండి మేడం. మీరు మీలో నవరసాలు ఉన్నాయంటున్నారు. నవ్వడం నవ్వేసా. ఒక స్టెప్ బ్యాక్ వేయండి. నవరసాలు ఒక 3 రసాలు చూపించండి. మీరు అడగండి ఏమి రసం కావాలో. ఏ రసం? రాలేదన్నా. నెక్స్ట్ డాన్స్ రసం. డాన్స్ రసం లేదన్నా. ఇంకా కామెడీ చెప్పండి, కామెడీ చేయండి. బిగ్ బాస్ కి సెలెక్ట్ అయినా అవ్వకపోయినా వాషింగ్ అనడానికి బిగ్ బాస్ పోతా పక్క 100%. అదే ఇంట్రెస్ట్ అన్నా. ఒకవేళ మమ్మల్ని తీసుకోకపోయినా దానికి మాత్రం ట్రై చేస్తున్నాము, వెళ్తాము. దాంట్లో కప్పు గెలుస్తామా గెలమా సెకండరీ కానీ ఫస్ట్ అగ్ని పరీక్ష వరకు వెళ్తున్నామా లేదా అంతే. లేదన్నా. ఇంట్రెస్ట్ అంతే. అందరికీ ఆల్ ద బెస్ట్. మంచి ట్రై చేయండి, విన్ అవ్వండి. కామన్ ఒక సెలబ్రిటీ వాళ్ళతో మనం 1 days బిగ్ బాస్ హౌస్ లో ఉండడం అంటే మామూలు విషయం కాదు. ట్రై చేయండి. నాకు ఎవరు పిఆర్లు ఏం లేరు. నాకు పిఆర్లు ఎవరు లేరు. పిఆర్లు ఏమో అక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత ఏమైనా ఉంటే ట్రై చేస్తాము. కానీ ఇప్పుడైతే ఏ పిఆర్లు లేరు. నా ఓన్ టాలెంట్ తో మాట్లాడుతున్నా, ఓన్ గా చేస్తున్నా అంతే. సరే, మీరు జగన్ బిడ్డ అని చాలా వీడియోలు చేశారు. జగన్ గారు మీకు హెల్ప్ చేస్తారంటారా? నాకు మా జగన్ అన్న చేస్తాడా చేయడా అని సెకండరీ. ఫస్ట్ మా అన్న మీద అభిమానంతో జస్ట్ నార్మల్ గా ఆర్మీ బిడ్డ, రైతు బిడ్డ అని చెప్పి మా జగన్ అన్న బిడ్డగా నేను చెప్పాను. మా అన్న సపోర్ట్ చేసినా చేయకపోయినా మా అన్న బిడ్డగానే ఉండిపోతాం అంతే. జై బిగ్ బాస్, జై జగన్.